మనం ఈ వీడియోలో తెలంగాణ నీట్ కౌన్సిలింగ్‌కి ఏ సర్టిఫికేట్స్ కావాలో చూద్దాం. నీట్ కౌన్సిలింగ్‌కి అయితే తప్పనిసరిగా ఈ 10 సర్టిఫికేట్స్ అయితే కౌన్సిలింగ్ వరకు రెడీ చేసుకోవాల్సిందే. అవి ఫస్ట్ వచ్చేసి నీట్ ర్యాంక్ కార్డ్ ఒకటి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. స్టేట్ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకునేవారైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది. అదే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకునే వాళ్ళైతే ఓబీసీ, ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ 9th to 12th క్లాస్ వరకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత ఎస్ఎస్సి మెమో ఒకటి, ఇంటర్మీడియట్ మెమో ఒకటి ప్లస్ ఇంటర్మీడియట్ టీసీ. నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్కి అయితే గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ తీసుకున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల ఇస్తారు ఇది. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కింద క్లెయిమ్ చేసుకునే వారైతే దానికి రిలేటెడ్ ఈడబ్ల్యూఎస్ కానీ, ఎన్సీసీ, సిఏపి, పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ అయితే తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. లాస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఈ సర్టిఫికెట్స్ వచ్చేసి కౌన్సిలింగ్ వరకు అయితే కంపల్సరీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి.